అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను రాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి రాజకీయ వారసుడు ఎవరు అనేటటువంటి చర్చ గత కొంతకాలంగా నడుస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయనతోటి వైఎస్కి సంబంధించినటువంటి ఆ ఫ్యామిలీ ఏదైతే ఉందో అది రాజకీయ చరిత్ర అంతటితోటి ముగిసిపోతుందేమో అనేసి అందరూ కూడా అనుకున్నారు. ఎందుకంటే ఆయనకి వారసులు లేకపోవడం, ఇద్దరు అమ్మాయిలు కావడం, ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా రాజకీయాల వైపు వాళ్ళకి ఆసక్తి లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డితోనే వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన పొలిటికల్ ఎరా ముగుస్తుంది అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నటువంటి పరిస్థితి. అయితే అనూహ్యంగా వైఎస్ ఫ్యామిలీకి ఒక వారసుడు దొరికాడు. భవిష్యత్తులో రాజకీయాలను నడపడం కోసం వైఎస్ షర్మిల చాలా తెలివిగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ వైఎస్ షర్మిల కొడుకైనటువంటి వైఎస్ రాజారెడ్డిని ఇప్పుడు రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు అవసరమైనటువంటి అడుగుల్ని ఆమె ముందుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నూలులో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి అతను తీసుకెళ్లడం, అక్కడ ఆమె కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి రాజారెడ్డి ఆరంగేట్రం చేయబోతున్నారు అని చెప్పేసి కూడా ఆమె ప్రకటించినటువంటి పరిస్థితి. సో వాస్తవంగా చూసుకుంటే వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే వైఎస్ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసింది. ఈ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడం, అలాగే పులివెందుల నుంచి ఆయన 2 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందడం, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన వారసుడిగా మళ్ళీ రాజకీయాల్లో ఏలడం, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావడం, ఒక పార్టీని పెట్టడం. సో ఇదంతా కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరువాత ఆ కుటుంబానికి సంబంధించినటువంటి రాజకీయ వారసుడు ఎవరు అనేటటువంటి దాని మీద చాలామంది కూడా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాని మీద చాలామందికి అనుమానాలు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల ఇప్పుడు రాజారెడ్డిని ఆరంగేట్రం చేస్తున్న పరిస్థితి. ఇది వైఎస్ ఫ్యామిలీకి ఆయన వారసుడు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక కొరకరాని కొయ్యలాగా తయారు కాబోతున్నాడు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే తన తాత అయినటువంటి వైఎస్ రాజారెడ్డి పేరుతోనే రాజశేఖర రెడ్డి కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పటివరకు వాళ్ళు రాజకీయాలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అదే తాత పేరు పెట్టుకున్నటువంటి వైఎస్ రాజారెడ్డి అంటే షర్మిల కొడుకు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడం అనేది నిజంగా ఆ మిగతా పార్టీలకు ఏమో కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి గ్రాఫ్ తగ్గిపోతూ ఉండడం, అంతేకాకుండా రాజకీయ వారసత్వం లేకపోవడం, ఆయన ఒక్కడిగా మిగిలిపోవడం, కుటుంబాన్ని దూరం చేయడం, సో ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు షర్మిల తీసుకున్నటువంటి ఈ షాకింగ్ డెసిషన్ ఏదైతే ఉందో ఇది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అలాగే జగన్మోహన్ రెడ్డిని ఒక డైలమాలో పడేసింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆల్రెడీ షర్మిల ఎక్కడ ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి రాజారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి తద్వారా రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే మనకు వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి రాజకీయ వారసుడుగా ప్రస్తుతానికి వైఎస్ రాజారెడ్డి భవిష్యత్తులో కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అందరూ కూడా అనొచ్చు చాలామంది. ఎందుకంటే ఆయన కూతురు కొడుకు కదా అని చెప్పేసి. సో నందమూరి కుటుంబంలో అలాగే నారా కుటుంబంలో కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నారా లోకేష్ గారు తన తాత రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. సో తాత ఎలా ఎన్టీ రామారావు అయ్యారంటే తండ్రి ద్వారా అయ్యాడు కాబట్టి సో ఇక్కడ కూడా అలాంటి ఎరా కంటిన్యూ అవుతుంది కాబట్టి అక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో రెండు కుటుంబాలకి భావసారూప్యత లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా వైఎస్ రాజారెడ్డి రాజకీయ ఆరంగేట్రం అనేది ఖచ్చితంగా మేనమాంకి కాస్త ఇబ్బందులు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి వైఎస్ ఫ్యామిలీకి ఇంతటితోటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి రాజకీయంగా ఏదైతే ఆయనతోటి ఆగిపోతుంది అనుకున్నటువంటిది ఒక ఆశాదీపం దొరికిందని చెప్పుకోవచ్చు. సో వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి పొలిటికల్ ఎరాను కంటిన్యూ చేసేటటువంటి వారసుడుగా వైఎస్ రాజారెడ్డి భవిష్యత్తులో ఉండబోతున్నాడు. తద్వారా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువగా ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాదన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇదే వాళ్ళ డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.